guys, we are starting to the Baga beach and 11 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 47 కిలోమీటర్స్ వెళ్ళాలి. మళ్ళీ మధ్యలో ఇక్కడ ఘోరం ట్రాఫిక్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 1 hour 18 minutes చూపిస్తుంది 47 కిలోమీటర్స్కి. గూగుల్ నువ్వే మాట్లాడు. లగేజ్ కూడా ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఎందుకో వచ్చినప్పుడు దానికంటే ఇప్పుడు ఇంకెక్కువ బరువుగా అనిపిస్తుంది లగేజ్. సో మనం ఇప్పుడు బాగా బీచ్కి వెళ్ళాలంటే బండి మీద అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే మనం బస్సులో వెళ్ళాలనుకుంటే అక్కడ డైరెక్ట్ బస్ ఉండదనుక. సో పంజిమ్లో దిగి పంజిమ్లో ఇంకో బస్ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి బాగా బీచ్కి వెళ్ళాలి. మళ్ళీ అదే మన దగ్గర ఉంటుందా అంటే బాగా బీచ్కి లేదు, అది ఎక్కడో నేషనల్ హైవే మీద ఎక్కడో దింపితే మళ్ళీ లోపలికి 7-8 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ఆటో పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా అంతే, మెయిన్ రోడ్ బీచ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కానీ 4 కిలోమీటర్స్ కానీ దూరంలోనే ఉంటుంది, దగ్గరికి అయితే ఉండట్లేదు. ఇంకా మనం ఒకవేళ స్టే బీచ్ దగ్గర తీసుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుద్ది, కానీ రూమ్ నుంచి ఒక దూరం ఉంటే వెళ్ళడానికే చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో ఈవినింగ్స్ అయితే మరీ దారుణంగా ఉంది ట్రాఫిక్. కోకోనట్ ఫామ్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ మనలాగా లేవు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా చర్చిలు అయితే మన దగ్గర గుడిలలో ఉంటాయి, గల్లీకి ఒకటి, ఇక్కడ కూడా అంతే ఆల్మోస్ట్. काफिरा तो चल दिया इस सफर के संग, काफिरा तो चल दिया इस सफर के संग, लेना डोरी लेके अपना रंग, रहूं मैं मलंग मलंग मलंग, रहूं मैं मलंग मलंग मलंग, रहूं मैं मलंग मलंग मलंग, मैं मलंग हाय रे. भटकता मन मैं बैरागी साजी हूँ, ये भटकता मन अब कहाँ ले जाएगा ये आवारापन, रहूं मैं मलंग मलंग मलंग, रहूं मैं मलंग मलंग मलंग, रहूं मैं मलंग मलंग मलंग, मैं मलंग हाय रे. ఇప్పుడు ఎవరెవరిని పట్టుకున్నామా రెడీగా ఉన్నారు పోలీస్. ఇక్కడ బైక్స్ మీద డ్రాప్ చేస్తారంట. సో మనం బైక్ ట్యాక్సీ లాగా, అండ్ జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డ్రాప్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 700-800 అడుగుతున్నారు, 700 to 800 వరకు. అంటే నేను ముందున్న ప్లేస్ కోల్వా బీచ్ కదా, కోల్వా బీచ్ నుంచి ఈ కాలింగట్ బీచ్కి వాళ్ళు 700 to 800 అడుగుతున్నారు. అసలు ఇంకా మళ్ళీ దాంట్లో కూడా ఏం తగ్గించని అంటున్నారు. డిమాండ్ అలా ఉంది. సో ఇప్పుడు మనం ఫోర్ట్ అగౌదాకి వచ్చాం. అండ్ దీని లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ 25 రూపీస్ అంట. టికెట్ తీసుకొని వెళ్ళాలి. చూస్తేనేమో రష్ ఇక్కడ బాగానే ఉంది. టూరిస్టులు చాలామంది వచ్చారు. ట్విస్ట్ ఏంటంటే
ఫోర్ట్లోకి వెళ్ళడానికి 25 రూపీసే, కానీ బండి పార్కింగ్కి 50 రూపీస్ అంట. బండికి ఎక్కువ ఎంట్రీ కంటే. ఫోర్ట్ ఎంట్రన్స్. సో ఈ ఫోర్ట్ పోర్చుగీస్ కట్టారంట. అండ్ ఇది ఎప్పుడంటే 1612లో ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయింది అనుకుంటుంది ఇది. అండ్ ఇది పోర్చుగీస్ డిఫెన్స్ కోసం కట్టారంట అంతే. ఇంకా లోపల చూడ్డానికి కూడా ఏమంత లేదు, చాలా చిన్నగానే ఉంది ఫోర్ట్. అండ్ గైస్ మనం ఇప్పుడు అంజునా బీచ్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ హ్యూమిడిటీ అయితే ఘోరం అంటే ఘోరం ఉంది చాలా. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 28 ఉంది, సమ్మర్ లాగా ఉంది ఇక్కడ అయితే చాలా. అసలు నేను జాకెట్స్ అవి ఇవి తెచ్చుకున్నా చల్లగా ఉంటే వేసుకుందామని, బై మిస్టేక్ కూడా బ్యాగ్లోంచి ఆ జాకెట్ తీయలేదు, అంత వేడిగా ఉంది ఇక్కడ. అంజునా బీచ్ కూడా ఆల్మోస్ట్ రష్గానే ఉంటుందేమో, చూడాలి. అంటే ఈ బీచెస్ అన్నీ ఎలా అంటే చాలా పాపులర్ బీచెస్, సో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మటుకు అందరు ఇక్కడికే వస్తారు, టూరిస్ట్ కూడా ఎక్కువ మటుకు ఇక్కడికే వస్తారు. సో నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ యస్, మనం అంజునా బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మ్యాండేటరీ పార్కింగ్ ఫీ 20 రూపీస్. తీసావా? అయిపోయినా ఇప్పుడు మనం కర్లీస్ బీచ్ యాక్ వెళ్ళబోతున్నాం.
ఇక్కడే ఈ నగరానికి ఏమైనా షూట్ కూడా జరిగింది అనుకుంటా, ఇదే ప్లేస్లో. సో ఇప్పుడే మనం పెట్రోల్ బంక్ వచ్చాం పెట్రోల్ కొట్టించుకోవడానికి. 12.47, 12.75, almost 13 liters per 10,031. Card. సో ఇప్పుడు మనం టీటోస్ లేన్ అని ఒక లేన్ ఉంటుంది ఇక్కడ, కొంచెం ఫేమస్. సో అటు వెళ్ళిపోతున్నాం. సో మనం టీటోస్ లేన్ అంటారు కాబోతున్నాం. అండ్ దిస్ ఈస్ టీటోస్ లేన్. టాటూ షాప్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా టాటూ షాప్స్ ఉన్నాయి. ఈ లేన్ ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట.